ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. కొరియా టు తిరుమల వయా బోలే బాబా. మరి కల్తీ నెయ్యిలో కల్తీ అసలు జరగలేదు, దాంట్లో యానిమల్ ఫ్యాటే లేదు, కెమికల్ ఫ్రీ అంటున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు. దానికి వీళ్ళు కలిపిన రసాయనం ఏంటంటే అసలు అది నెయ్యి కదా, దాంట్లో చెంచా నెయ్యి కూడా కలవలా. కొన్ని లక్షల కిలోల నెయ్యి వచ్చింది తిరుమలకి, బోలేబాబా సరఫరా చేసింది. కానీ ఇప్పుడు దాంట్లో వైసీపీ కలిపిన ఒక కెమికల్ ఏంటి చెప్పనా, మోనోగ్లిజరైడ్స్. సో దాని సరఫరా ఎక్కడి నుంచి జరిగింది? కొరియా నుంచి జరిగిందంట. కొరియా నుంచి ఈ ఉత్తరాఖండ్లోని బోలేబాబాకి ఇస్తే బోలేబాబా వాళ్ళు దాన్ని నెయ్యి కాని నెయ్యిని తయారు చేసి తిరుమలకి పంపించారు. సేమ్ తిరుమల నుంచి ఆ తిరుపతిలో ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ శ్రీశైలానికి కూడా పంపించారనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వీళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి మనం. ఈ నెయ్యి కాని నెయ్యి ఇచ్చినందుకు మళ్ళీ 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, అది టీటీడీలో. సో ఇప్పటిదాకా ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎన్డీఆర్ఐ అదే చెప్పింది, ఎన్డీడీబీ అదే చెప్పింది, పిఎల్బిఏ రిపోర్ట్స్ అదే చెప్పింది, సిట్ అదే చెప్పింది, సిబిఐ అదే చెప్పింది. అసలు నెయ్యి కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు? ఎవరు పశ్చాత్తాపడ్డారు? మోనోగ్లిజరైడ్స్ కలిసినాయి అనుకున్నాం, తర్వాత కెమికల్స్, ఇంకా పామాయిల్. అసలు నెయ్యి కాని నెయ్యిలో మరి ఇదంతా జరిగింది, పశ్చాత్తాపడుతున్న వారెవరు? దాంట్లో చేసిన అధికారులే. అనిల్ సింఘాల్ మీద వేటు పడింది. అండ్ అంతకుముందు పనిచేసిన టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట విందాం. నమస్కారం అండి. మనందరినీ కూడా ఈ మధ్యకాలంలో కలిచివేసిన వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమం గురించి. మనందరం కూడా మన కులదైవంగా భావించి కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్న కొంతమంది చిత్తశుద్ధి లోపించటం వల్ల కానివ్వండి, అధిక ధనాన్ని సంపాదించాలనే భావంతో కానివ్వండి, అక్రమానికి కూడా ఒడిగట్టి స్వామివారికి సమర్పించే నివేదనలలో చెడు పదార్థాలని కలిపి స్వామివారికి తినిపించారు. చెడు పదార్థాలను కలిపి తినిపించారు, ఇంకా చాలా చేశారు. ఆయన ఏమంటున్నారు? చిత్తశుద్ధి లోపించింది, ధనార్జనే ముఖ్యం, డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేయాలన్నది ఇక్కడ చాలా కరెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ నేరపూర్తి కుట్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్కెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తప్పొప్పుకుంటారు. వాళ్ళు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు, వేరే పదార్థాలు కలిసి అని చెప్పారు. సో ఆయన చెప్పిందే ఆ మోనోగ్లిజరైడ్స్ అనమాట. సో ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ఈ వీడియో చూడండి. ఈ మోనోగ్లిజరైడ్స్ కలిసినాయి కాబట్టి అదేంటిది, సేమ్ మనం ఏదైతే ఇంట్లో పాలతో ఆ నెయ్యి చేసుకుంటామో అదే ఫ్లేవర్ వచ్చేలా ఏదైతే ఆ కెమికల్ కలిపారో, ఈ మోనోగ్లిజరైడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కలిపితే సేమ్ మన ఇంట్లో చేసిన నెయ్యిలాగా ఆ స్మెల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళేమో ఒప్పేసుకుంటారు ఇది దాంట్లో కల్తీ నెయ్యి జరిగిందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, అంబటి రాంబాబుని చూసినా, జోగి రమేష్ని చూసినా, ఎవరితో మాట్లాడినా సరే కనీసం ఏంటి సార్ కల్తీ నెయ్యి జరిగిందా, అసలు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడితే ఏ జర్నలిస్ట్ మాట్లాడినా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం అసలు చేయరు. మొహం చాటేస్తారు. మొన్న అయితే గొంతు నొప్పి వచ్చిందని చెప్పి ఆయన సై చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా చాలా నాజుగ్గా న్యాగ్గా స్కిప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చూద్దాం. సో రోజా గారు ఏమంటారంటే, ఆల్రెడీ మనం చేసాం కదా అని చెప్పి ఆవిడ చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది, జనాల్లో బాగా అర్థమైపోయిందంట. జోగి రమేష్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక, అసలు రోజా గారు అట్లా మాట్లాడుతున్నాం డైరెక్ట్గా, ఇక ఆయనకి ఏం అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగించలేక ఆయన కూడా పాపం స్కిప్ చేశాడు అనమాట. ఆవిడ తిరిగిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని పాపం నా ఇంటికి వచ్చాడు ఇందాకే అని చెప్పి ఆయన ఇరికించే ప్రయత్నం చేయాలి జోగి రమేష్ గారు. ఆయన చాలా తెలివితేటలుగా మాట్లాడాలండి, అది వేరే విషయం. సో ఇలాంటి నేపథ్యంలో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో కల్తీ నెయ్యి జరగలేదంటారా?
నాకు మస్ట్గా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్ని నివేదికలు చెప్తున్నాయి, ఇంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం ఎవరండి? ఆయన ఏమి టీడీపీకి సంబంధించిన నేత కాదు, ఆయన ఏమి టీటీడీలో ఇప్పుడు ఉన్న అతను కాదు. టీటీడీలో ఎప్పుడో ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక టీటీడీ ఈఓగా నియమించబడ్డాడు. అయితే ఈ సింగాల్ గారి ముందు, ధర్మారెడ్డి గారి ముందు ఆయనకు ఆ బాధ్యత ఇస్తే నేను నిర్వర్తిస్తాను, నేను చేయగలను అని చెప్పి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం, టీటీడీ దగ్గర నుంచి ఏదైనా పదవి వచ్చిందంటే ఎవరైనా స్వాగతిస్తారు. ఎందుకంటే ఆ దేవదేవుడి దగ్గర సేవ చేయాలని చాలామందికి ఉంటుంది. అసలు మనం నార్మల్గా మాట్లాడుకుంటే తిరుమల వెళ్ళొచ్చారనుకోండి, ఫస్ట్ అడిగేది ఏంటి? ప్రసాదం. సో ఆ ప్రసాదాన్ని ఇంటికి వచ్చి స్నానం చేసి ఆ రోజు పూజ చేసి అందరికి ఇచ్చిన తర్వాత మనం తింటాం. కనీసం చెప్పులేసుకొని ఉన్నా సరే, చెప్పులేసుకొని మనం తిన్నా మహాపచారం అనుకుంటాం. అలాంటిది స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డు కావచ్చు, స్వామివారి ముందు వెలిగించే దీపం కావచ్చు, ఆయనకి పొద్దున్నే తొలి సేవ ఉంటుంది కదా, ఆ సేవలో సుప్రభాత సేవ, ఆ సేవకి వినియోగించే లడ్డు ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యిలో కూడా కల్తీ జరిగిందంటే అసలు ఆ పాపం ఎవరు తొలుస్తారు? దాన్ని ఎవరు ఎరేస్ చేయగలరు? అది అసలు అంటే మనం సరిదిద్దుకోవాలని తప్పు కదా అది ఒక రకంగా. దానికి ఎంతమంది మాట్లాడతారు? అసలు కల్తీయే జరగలేదు, కల్తీయే జరగలేదు. ఇంకెంతమంది మాట్లాడాలి? మీ హయాంలో రోజా గారు మాట్లాడింది విన్నారు కదా. ఆవిడకి, రోజా గారికి ఎంత స్వామివారు అంటే ఎంత ఇష్టం ఆవిడకి, నెలలో కనీసం 2 సార్లు వెళ్తుంది. ఆవిడకి అర్థం కాలేదా? సో అలాంటి లడ్డూని వీళ్ళు అపహాస్యం చేసి ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఇవాళ బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు ఎలాంటి కల్తీ జరపలేదు, మాకేమన్నా మనోభావాలు లేవా, మేము హిందువులం కాదా అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు హిందువా కాదనే విషయం అది ఒక సున్నితమైన అంశం. క్యాస్ట్ గురించి లేకపోతే మతాల గురించి ఇవన్నీ మనం మాట్లాడకూడదు. మన సమాజంలో ఉన్న ఒక మనిషిగా చూసే సమాజం ఇది. సరే, కొంతమంది మతాల గురించో క్యాస్ట్ల గురించో కొట్టుకుని చెప్తా ఉంటారు, నాకు అసలు వద్దు. కానీ నేను ఒకటే మాట అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టంగా భావించే ఒక పుణ్యమైన ప్లేసు. అంత పెద్ద ఖ్యాతి, అంత గొప్ప ఖ్యాతి ఉన్న అలాంటి టెంపుల్కి ఎవరన్నా ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే టెంపుల్లోకి అన్ని మతస్థులు ఎవరైతే ఎంటర్ అవుతారో, ఒకవేళ వాళ్ళకి మాకు దేవుడు శ్రీవారు అంటే మాకు ఇష్టం, మాకు ఆయన మీద నమ్మకం ఉంది అని చెప్పి ఎవరన్నా వచ్చారనుకోండి, రావద్దు అని చెప్పరు. అక్కడ అన్ని మత ప్రచారం జరగకూడదని కోరుకుంటారు. అన్ని మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఒక ముస్లింని, నేను ఒక లేకపోతే బౌద్ధుడిని, లేకపోతే నేను ఒక క్రిస్టియన్ని, సో నాకు దేవుడు అంటే ఇష్టం ఉంది, నాకు ఆయన అంటే నమ్మకం ఉందని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ ఫామ్, ఆయన్ని ఆ ఫామ్ మొత్తం ఫిలప్ చేయమని కూడా చెప్పరు. జస్ట్ ఒక సైన్, వైఎస్ జగన్ అని ఒక సైన్ సరిపోద్ది. అలాంటి సైన్ చేయకుండా ఎన్నిసార్లు వెళ్ళారు? కనీసం డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారా మీరు? సైన్ చేశారా? సైన్ చేయకుండా వెళ్ళిపోతారు మీరు లోపలికి. ఆగమశాస్త్ర నిబంధనలను కూడా మీరు తొంగలు తొక్కేస్తారు. సరే, ఇంట్లోనే సెట్ వేయించారు మీరు. తిరుమల తిరుపతి దాకా ఎక్కడి దాకా వెళ్ళటం అని చెప్పి తిరుమల తిరుపతి సెట్ తాడేపల్లి ప్యాలెస్ కూడా వేయించారు. అక్కడే పట్టు వస్త్రం సమర్పించారు. ఇంకా మిమ్మల్ని ఏమనాలి? ఏ రోజన్నా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీ ప్రకారం ఒక సీఎంగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పట్టు వస్త్రాలు సమర్పించాడా? నాకు మస్తు కామెంట్ చేయండి. 5 ఏళ్లలో బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా తిరుమలలో. ఏ రోజన్నా వెళ్ళి ఆయన పట్టు వస్త్రం సమర్పించాడా? ఎవరిని మభ్యపెడుతున్నారు? ఎవరి కోసం మభ్యపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారేమో అంబటి గారిని సేవ్ చేయడం కోసం ఆయన పరామర్శ యాత్ర అంట. అంబటి గారికి ఏమైందండి? ఆయన బూతులు తిట్టాడు. బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన్ని సపోర్ట్ చేస్తాడు. పరామర్శ యాత్ర అంటే ఏంటండి? ఎవరు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి దేనికి పరామర్శ దేనికి చేస్తారు? ఎవరైనా కుటుంబాలు ఎవరో చనిపోతే వెళ్తారు పరామర్శ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీని. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చనిపోయారు? సారీ అలా అంటున్నందుకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఇలాగే ఉంటాయి. నిన్న జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని పిచ్చి తిట్లు ఇట్టారు. దానికి ఆయన ఇంటికి వెళ్తే టీడీపీ కార్యకర్తలు ఇంటికాడికి వెళ్ళి ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక డ్రామా చేస్తారు. అక్కడికి వెళ్ళి
ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఇలా జరిగిందా, పెట్రోల్ పోసారా, మంట పెట్టారా అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు 2 చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారా? మీ పరామర్శ యాత్రలో 2 చనిపోయారు. డి రాంబాబు అండ్ భార్గవ్ అనే వ్యక్తి. భార్గవ్ అనే వ్యక్తి బైక్ స్టంట్ చేస్తూ చనిపోయాడు. డి రాంబాబు అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా వాసి. అతను పల్స్ పడిపోయి చనిపోయాడు. వాళ్ళిద్దరింటికి వెళ్ళి మీరు పరామర్శ చేయగలిగారా? చేశారా? వైసీపీ గారికి సమాధానం చెప్పాలి. పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? ఆ చనిపోయిన 2 కుటుంబాలకి మీరు చేసిన న్యాయం ఏంటి? అప్పుడెప్పుడో సింగయ్య గారు చనిపోయారు. అప్పుడు చనిపోతే ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు. జోగి రమేష్ అంబటి రాంబాబు ఇంటికి మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ మీరు చేసేస్తారు, మీరు చేయాల్సింది చేసేస్తారు. అంటే వాళ్ళు జోగి రమేష్ అంబటి రాంబాబు అంటే కొంచెం పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి మనమే వెళ్ళాలా అని చెప్పా. లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇబ్రహీంపట్నం ఒక 20 కిలోమీటర్స్ ఉంది, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోకుండా ఈయన ఒక కాన్వాయ్ పెట్టుకొని పెద్ద నేను వస్తే ఇంతమంది బయటకు వస్తారని చెప్పి వాళ్ళ లీడర్స్కి వాళ్ళకి టాస్క్లు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని కార్లు కనిపించాలి, ఇంతమంది జనం కనిపించాలని చెప్పి పెద్ద పెద్ద ఆర్డర్లు పాస్ చేసేసి రోడ్డు మొత్తం స్ట్రక్ చేసేసి జనాల ప్రాణాలు తీయటం ఇవేనా జరిగేది? ఇదే రాజకీయం? రాజకీయం అంటే ఎంత హుందాగా ఉండాలి? కల్తీ నెయ్యి దగ్గర నుంచి దాన్ని ఎటు తిప్పారు? అప్పుడు కల్తీ నెయ్యి చేశారు, ఇప్పుడు 2 మరణాలు తీశారు. ఈ మధ్యలో ట్రాక్ ఇంత బాగుందన్నమాట. జోగి రమేష్ గారి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వెళ్ళరు. పరామర్శ యాత్ర ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి చూసి రావడం అంతే. అది బహిరంగ సభ అనరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది బహిరంగ సభలు. ఆ రోడ్డు మీద నడిచేదాన్ని కూడా ఆ ర్యాలీగా పోటీ చేసుకొని నేను జనాల్లో ఉన్నా, జనాలు నా కోసం ఇంతమంది వస్తున్నారు అనే భ్రమలో బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2 ప్రాణాలు పోయాయండి. మీకు కొంచెం అర్థమవుతుందా? ఇద్దరు ప్రాణాలు పోయాయి. వాళ్ళ కుటుంబాలకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళ కుటుంబాలు ఎవరు చూసుకుంటారు? వైసీపీ ఏమన్నా ఆదుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారు. కనీసం పరామర్శ గురించి మాట్లాడుతున్నా. జోగి రమేష్ని వెంటనే పరామర్శించేశారు, అంబటి రాంబాబుని ఫ్యామిలీని వెంటనే పరామర్శించారు. మరి చనిపోయిన వాళ్ళని ఎందుకు మీరు పరామర్శించరు? ఒకటి కదా మాట్లాడుకుంటూ 100 ఉన్నాయి. కల్తీనవి కాదంటారు. ఈయనెవరు? టీటీడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ ఈఓగా చేసినటువంటి వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయనే చెప్తున్నాడు అందరూ బాధ్యులే, చైర్మన్ ఈఓ అండ్ బాధ్యులే, నెయ్యి సరఫరా కోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారట. ఎక్కడో మోనోగ్లిజరైడ్స్ అని కొరియా నుంచి తెప్పించి సొంత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు. ఏం చేస్తారండి ఈ హిందువుల మనోభావాలను దెబ్బతీసి? ఏం కట్టుకుపోతారు మీరు? నాకు అర్థం కాదు. అసలు జస్ట్ మనం శ్రీవారికి లేకపోతే అంటే ఆయన ప్రసాదం విషయంలో కానీ లేకపోతే ఇంకో విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితేనే చంపలేసుకుంటాం, పొరుగుదండాలు పెడతాం. సో అయ్యా మమ్మల్ని సారీ తప్పు జరిగిపోయింది అని చెప్పి మనం లెంపలేసుకుంటాం. ఇంత మాట్లాడతాం కదా, ఇంత కల్తీని చేసి కూడా ఇంకా మీరు పిచ్చిగా చేస్తే ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? సో ఈ వీడియో గురించి మీరు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.